పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్‌ని నమ్మడానికి కావాల్సినటువంటి ఇంటర్నల్ ఎవిడెన్సెస్ అనగా అంతర్గత రుజువులను మనం పరిశీలన చేస్తున్నప్పుడు బైబిల్‌కున్నటువంటి ఒక ప్రాముఖ్యత ఏంటి అంటే, బైబిల్ ఒక మంచి మార్గదర్శకత్వాన్ని అనగా మనుషులను నడిపించడానికి, మనుషులకు కావాల్సినటువంటి ఉపదేశాన్ని అందించడానికి ఒక ఉన్నతమైనటువంటి సామర్థ్యం బైబిల్‌కి మాత్రమే ఉంది. అంటే ది బైబిల్స్ ఎబిలిటీ టు గివ్ గుడ్ గైడెన్స్ అనే విషయాన్ని మనకి ఒక ఇంటర్నల్ ఎవిడెన్స్ ద్వారా మనం గుర్తించవచ్చు. మానవులమైనటువంటి మనము మన హృదయాల్లో మంచి చెడుల యొక్క స్పృహను ఉంచేటటువంటి సర్వశక్తి కలిగినటువంటి ఒక సృష్టికర్త చేత మనం సృజించబడినట్లు బైబిల్ మనకు బోధిస్తుంది. అంటే మనము జంతువుల నుండో లేకపోతే ఆకస్మికంగా మనం రూపొందించబడినటువంటి వారము, లేకపోతే ఆయా రూపాల నుండి వచ్చినటువంటి వాళ్ళమో కాదు. సృష్టికర్త అయినటువంటి దేవుని చేత మనం సృజించబడ్డాం. మనకంటూ ఒక క్రియేటర్ ఉన్నాడు.